తెలుగుదేశం పార్టీలో విభేదాలు ముదిరి వివాదాలుగా మారి బహిర్గతమైపోతున్నాయి. పార్టీ నేతల చేష్టలకు విసుగు చెంది సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఏకంగా రాజీనామాకు సిద్ధపడే వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారిపోయాయి. సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు ఆయన్ని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టేసింది. యాక్చువల్గా ఆ నియోజకవర్గం రిజర్వ్డ్ నియోజకవర్గం, కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒక ఓసీ క్యాండిడేట్ని పెట్టాడు. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది. దాన్ని ఇప్పుడు స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కుమారుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆదిమూలం గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడు జెడ్పీటీసీ, ఆయన పేరు ఐ థింక్ సుమన్ అనుకుంటా. ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ మీద బీభత్సంగా ఫైర్ అయ్యాడు. నారా లోకేష్ గారి మీద, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, వాళ్ళిద్దరిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ఖర్చు విషయంలో ఎమ్మెల్యే గారి కుమారుడు సుమన్ గారు ఘాటుగానే స్పందించాడు. మేము ఎన్నికల్లో కష్టపడి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆ సీట్ను తీసుకొని మేము గెలిచాం. మాకు గౌరవం లేని ఈ పదవి ఇచ్చేస్తే నాన్నగారు అంటే ఆదిమూలం గారు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు అని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యే కొడుకు బంపర్ ఆఫర్ ప్రకటించేశాడు. మీరు చెప్పినట్టు మేము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం, మేము పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో పోయిన ఎన్నికల్లో ఆ డబ్బులన్నీ కూడా మాకు వెనక్కి ఇచ్చేసండి. అదేవిధంగా సీటు కోసం ఏదైతే మేము తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఇచ్చామో పార్టీకి అవి కూడా మాకు రీఫండ్ చేసేయండి అని చెప్పేసి ఒక సంచలన ప్రకటన చేస్తూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పార్టీలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఎమ్మెల్యే కుమారుడు విరుచుకుపడ్డాడు. రాష్ట్రంలో దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా? ఒక ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణ వ్యక్తిని ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారు? సత్యవేడులో కోఆర్డినేటర్ పదవికి ఒక దళితుడు కూడా మీకు కనిపించలేదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఎమ్మెల్యే కుమారుడు సూటిగా ప్రశ్నించాడు. అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు కూడా పూర్తిగా అప్పుడే ఆయా నియోజకవర్గాల్లో, ఒక్క నియోజకవర్గాన్ని కాదే చాలా నియోజకవర్గాల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైపోయింది. మొన్నటి కమ్మన మనం చూసాం, ఆయన మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే, ఆయన కూడా బీభత్సంగానే ఫైర్ అయ్యాడు. మనకి బూత్ లెవెల్లో క్యాండిడేట్సే లేరు, స్థానిక ఎన్నికల్లో మనం ఎలా పోటీ చేయాలని చెప్పేసి మాట్లాడాడు. అదేవిధంగా అంబేద్కర్ రచించామంటే రాజ్యాంగం సత్యవేడులో అమలు కావడం లేదు, దళిత నేతలను వేధిస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కుమారుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం జరిగింది. మంత్రి నారా లోకేష్ గారి పర్యటనలో కనీసం అంబేద్కర్ గారి ఫోటో కూడా లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపాడు. నియోజకవర్గంలో పోలీసుల సమక్షంలోనే అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లలో గ్రావెల్, ఇసుక అక్రమంగా తమిళనాడుకి తరలిచేస్తున్నారు. దీని మీద కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక సిఐ రాజకీయ నాయకుడిలాగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి సిఐ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి అగ్రవర్ణాల నాయకుల మీద కూడా ఆయన చాలా సీరియస్ అయ్యాడు. పార్టీ కోసం కష్టపడుతుంటే తమకు కనీస గౌరవం కూడా దక్కలేదు, అక్రమాలు చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవడం లేదు, గౌరవం లేనప్పుడు ఆ పార్టీలో ఈ పదవిలో ఉండడం వృధా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంటే సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద ముస్లిం అయితే పుట్టించాయి ఆయన మాటలు. ఈ వ్యవహారం మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి. స్పందిస్తుంది అనడం చాలా కష్టం, ఎందుకంటే తిరువూరులో ఆయన కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నాడో మనం కూడా చూస్తున్నాం. స్టేటస్లు పెడతాడు, రచ్చ చేస్తున్నాడు. ఆయన ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారు. ఈవెన్ దండించలే. ప్రతిసారి కూడా ఆగ్రహం వ్యక్తం చేశాం, అది చేశాం, సీరియస్ అయ్యామని చెప్పేసి మాట్లాడతారు తప్ప యాక్షన్లు అయితే జీరో. ఆ నియోజకవర్గంలో అలా, ఈ సత్యవేడులో ఇలా, తర్వాత రాయచోటి నియోజకవర్గంలో అలా, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. కానీ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాత్రం వాళ్ళ మీడియా ద్వారా మామూలుగా గట్టిగా డబ్బాలు కొడతా ఉంటారు. ఆ డబ్బాలు చూస్తే
ఆ డబ్బాలు చూసి చూసి జనానికి కూడా విరక్తి వచ్చేస్తుంది.